రీసెంట్ స్మాల్ అండ్ మిడ్ క్యాప్ సెల్ ఆఫ్ అనేది హెల్దీ కరెక్షన్ అనేది అయితే జెఫ్రీస్ చెప్తున్నారు. ముఖ్యంగా 80% ఆఫ్ స్టాక్స్ బీఎస్ఈ స్మాల్ క్యాప్ ఇండెక్స్లో నెగటివ్ రిటర్న్స్ ఇచ్చాయి సిన్స్ ఫిబ్రవరి 19th, అంటే లాస్ట్ 10 days నుంచి కూడా స్టాక్స్ అయితే కరెక్షన్ అయితే జరుగుతూ వస్తున్నాయి. అండ్ ఈ కరెక్షన్ ఏదైతే ఉందో ఇది ఒక హెల్దీ కరెక్షన్ అని చెప్తున్నారు. అండ్ ఫర్దర్గా ఈ కరెక్షన్ జరగడానికి మేజర్గా అసోసియేషన్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఇన్ ఇండియా AMFI రీసెంట్గా ఒక అడ్వైజరీ నోట్ అయితే ఇష్యూ చేసింది. అండ్ ఆ అడ్వైజరీ నోట్లో ఏముంది అంటే, ఏదైతే స్మాల్ అండ్ మిడ్ క్యాప్ స్కీమ్స్లో ఇన్ఫ్లోస్ తగ్గించండి సో దట్ పోర్ట్ఫోలియోని రీబ్యాలెన్స్ చేయండి అనేది ఉందో అది ఒక కన్సర్న్ మార్కెట్స్ చాలా మటుకు కరెక్షన్ జరగడానికి. సో దాంతో పాటుగా స్మాల్ అండ్ మిడ్ క్యాప్ స్టాక్స్ హై వాల్యుయేషన్ దగ్గరగా ట్రేడ్ అవుతున్నాయి అనే ఒక అలర్ట్ వచ్చింది సెబీ చీఫ్ నుంచి. అండ్ దాంతోపాటు ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ మ్యూచువల్ ఫండ్ కొత్తగా ఫ్రెష్ సబ్స్క్రిప్షన్స్ లంసమ్ మోడ్లో సస్పెండ్ చేశారు స్మాల్ క్యాప్ ఫండ్ అండ్ మిడ్ క్యాప్ ఫండ్లో. సో ఇవన్నీ కూడా సెవెరల్ రీజన్స్ షార్ప్ సెల్ ఆఫ్ రావడానికి ఫ్యూ ట్రేడింగ్ సెషన్స్ నుంచి. అండ్ మేజర్ ఇండిసెస్ అయిన నిఫ్టీ 50 చూస్తే కనుక 22,500 పైన మనకు ఒక 52-week హై కనబడుతుంది. అక్కడ నుంచి 500 points ఫాల్ అయితే వచ్చింది కాబట్టి సో పాసిబుల్లీ ఇది ఒక సెల్ ఆఫ్ కాకుండా కరెక్షన్ అయితే జరుగుతుందని చెప్పొచ్చు మార్కెట్స్లో. అండ్ ఫర్దర్గా ఇక్కడ నుంచి కూడా పాజిటివ్ అవుట్లుక్ ఉండే కొన్ని స్టాక్స్ డిస్కస్ చేద్దాం ఈ వీడియోలో. అండ్ సుజ్లాన్ ఎనర్జీకి రీసెంట్ టైంలో చాలా మటుకు ఆర్డర్ ఇన్ఫ్లో అయితే ఉంది కాబట్టి, అండ్ స్టాక్ ఆల్రెడీ సిగ్నిఫికెంట్గా మీకు షార్ప్ కరెక్షన్ అయితే చూసాము 52-week హై నుంచి. అండ్ ప్రస్తుతానికి స్టాక్ అరౌండ్ 37 దగ్గరగా స్టాక్ ట్రేడ్ అవుతుంది. హోప్ఫుల్లీ సుజ్లాన్లో లోయర్ లెవెల్ దగ్గరగా బయింగ్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ రీసెంట్గా ఐసిఐసిఐ సెక్యూరిటీస్ సుజ్లాన్ ఎనర్జీకి 48 రూపీస్ టార్గెట్ ప్రైస్ అయితే ఇచ్చారు. అండ్ సుజ్లాన్ అండ్ ఆర్ఎస్ఓ ఎల్ఈసి ఈ రెండు కూడా విండ్ సెగ్మెంట్లో ఉన్న కంపెనీస్. టుగెదర్ దే వాంట్ టు ఇన్వెస్ట్ 36,000 crore కర్ణాటక విజయపుర డిస్టిక్లో. సుజ్లాన్కి ఆల్రెడీ విండ్ పవర్ ప్లాంట్స్ ఉన్నాయి 2,000 మెగావాట్ అండ్ 3,000 మెగావాట్ కెపాసిటీతో అనంతపూర్ ఏపీలో అండ్ జైసల్మర్ రాజస్థాన్లో. అండ్ ఫర్దర్గా కంపెనీ ఇంటెంట్ టు స్టార్ట్ 5,000 మెగావాట్ యూనిట్ విజయపురాలో. సో సుజ్లాన్ అయితే కన్సిస్టెంట్గా బెటర్ రిటర్న్స్ ఇస్తుంది లాస్ట్ ఫ్యూ క్వార్టర్స్ నుంచి. యాన్యువల్ ఈపీఎస్ గ్రోత్ వస్తుంది. అండ్ ఫర్దర్గా కంపెనీ నెట్ ప్రాఫిట్ అండ్ ప్రాఫిట్ మార్జిన్స్ ఇంప్రూవ్ అవుతున్నాయి. ఎఫ్ఐఎస్ అండ్ ఎఫ్పిఎస్ షేర్ హోల్డింగ్ ఇంక్రీజ్ చేసుకుంటున్నారు. ప్లెడ్జ్ షేర్స్ ప్రస్తుతానికి అయితే ఏమి లేవు. ఇవన్నీ కంపెనీకి అయితే పాజిటివ్ అని చెప్పొచ్చు. సుజ్లాన్ ఎనర్జీకి ఈ ప్రైస్ దగ్గరగా బయింగ్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ ఇంకొకటి వెరీ స్ట్రాంగ్ స్టాక్ ఐఆర్బి ఇన్ఫ్రా డెవలపర్స్. అండ్ ఈ స్టాక్ కూడా రీసెంట్గా చాలా మటుకు ఒక కరెక్షన్ అయితే కనపడింది మిడ్ అండ్ స్మాల్ క్యాప్ సెల్అప్తో పాటు. అండ్ కంపెనీ ఆల్మోస్ట్ మీకు 70 నుంచి స్టాక్లో ఒక సిగ్నిఫికెంట్ ఫాల్ 50 వరకు అయితే కనిపించింది. అండ్ ఐఆర్బి ఇన్ఫ్రాలో కూడా లోయర్ లెవెల్స్ దగ్గరకు ఒక స్ట్రాంగ్ అక్యూములేషన్ అండ్ బయింగ్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ ఐఆర్బి ఇన్ఫ్రా బోర్డు మీటింగ్ నిన్న జరిగింది. అండ్ ఫెరోవియల్ సబ్సిడరీ అయిన సింట్రా ఐఆర్బి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ట్రస్ట్లో 24% వాటాని, అలాగే ట్రస్ట్ యొక్క ఇన్వెస్ట్మెంట్ మేనేజర్గా ఉన్న ఎంఎంకే టోల్ రోడ్లో 24% వాటాని బై చేయాలనుకుంటున్నారు. అండ్ ఫర్దర్గా ఐఆర్బి ఇన్ఫ్రాలో మేజర్ ప్రమోటర్ హోల్డింగ్ ఐఆర్బి హోల్డింగ్ ప్రైవేట్ లిమిటెడ్కి 33% వాటా ఉంటే సింట్రాకి 24.9% ఉంది. సింట్రా ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్. అండ్ ఎల్ఐసికి 3.3% ఉంది. అండ్ ఐఆర్బి ఇన్ఫ్రాలో మ్యూచువల్ ఫండ్స్కి 3.92% వాటా ఉంది. సో ఐఆర్బి ఇన్ఫ్రాకి ప్లెడ్జ్ షేర్స్ ఉన్నాయి, ప్రమోటర్ ప్లెడ్జ్ షేర్స్ ఉన్నాయి. అదొకటి మేజర్ కన్సర్న్. బట్ ఓవరాల్గా క్వార్టర్లీ రెవెన్యూస్ పెరుగుతూ వస్తున్నాయి. ఆల్మోస్ట్ మీరు లాస్ట్ 3 years నుంచి ప్రతి క్వార్టర్లో రెవెన్యూ జంప్ అయింది ఐఆర్బి ఇన్ఫ్రాకి. నెట్ ప్రాఫిట్ ఆల్మోస్ట్ లాస్ట్ ఫ్యూ క్వార్టర్స్ నుంచి కన్సిస్టెంట్గా నెట్ ప్రాఫిట్ అయితే పెరుగుతూ వస్తుంది. అండ్ హోప్ఫుల్లీ లోయర్ లెవెల్స్ దగ్గరగా ఐఆర్బి ఇన్ఫ్రాలో ఒక బయింగ్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. రోడ్ అండ్ హైవే సెగ్మెంట్లో ఉంది కంపెనీ. అండ్ ఇంకొక ఇంట్రెస్టింగ్ కంపెనీ, అండ్ ఈ 1 monthలో చాలా మటుకు మంచి రిటర్న్స్ ఇచ్చింది స్టాక్ అయితే. అండ్ లాస్ట్ 15th ఫిబ్రవరిలో 270 దగ్గరగా ట్రేడ్ అయింది జియో ఫైనాన్షియల్ సర్వీసెస్. అండ్ 360 వరకు అయితే వెళ్ళింది 52-week హై. అండ్ ప్రస్తుతానికైతే మంత్లీ రిటర్న్స్ 30% పైగా రిటర్న్స్ ఇచ్చింది. అండ్ అక్కడ నుంచి షార్ట్ ఫాల్ అయితే కనబడుతుంది. అండ్ పాసిబుల్లీ స్టాక్లో 280 to 300 మధ్యలోగా స్టాక్ ఫాల్ అయితే కనుక డెఫినెట్గా లాంగ్ టర్మ్లో బై చేసే వాళ్ళకి జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ ఒక బెటర్ బయింగ్ ఆపర్చునిటీ అయితే ఇచ్చే ఛాన్స్ అయితే ఉంది. సో డెఫినెట్గా జియోలో లాంగ్ టర్మ్ బై చేసే వాళ్ళు బై చేస్తారు. సో ప్రైస్ టు బుక్ వాల్యుయేషన్ చూస్తే ఓన్లీ 1.8 times స్టాక్ అయితే ట్రేడ్ అవుతుంది. సో వెరీ గుడ్ వాల్యుయేషన్ దగ్గరగా స్టాక్ ట్రేడ్ అవుతుంది. అండ్ జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ పేటిఎం వెకేట్ చేస్తున్న స్పేస్ని ఇది ఆక్యుపై చేయగలదు. అండ్ కమింగ్ డేస్లో విత్ బ్లాక్ రాక్ బెస్ట్ మ్యూచువల్ ఫండ్ స్కీమ్స్ అయితే జియో ఫైనాన్స్ నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ అక్కడ నుంచి స్టాక్లో మళ్ళీ ఒక ర్యాలీ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ ఆ బేసిస్ మీద జియో ఫైనాన్స్లో లాంగ్ టర్మ్కి అయితే బై చేయడానికి అయితే మొగ్గు చూపే ఛాన్స్ ఉంది.
బట్ మేజర్ ఇండిసెస్ చూస్తే కనుక నిఫ్టీ 52 వీక్ హై 22,526 ఉంటే 52 వీక్ లో అనేది 16,828 ఉంది. చాలా మైనర్ కరెక్షన్ అయితే జరిగింది. అండ్ సిమిలర్గా నిఫ్టీ మిడ్ క్యాప్ ఇండెక్స్ చూస్తే కనుక నిఫ్టీ మిడ్ క్యాప్ 100 ఇండెక్స్ చూస్తే 52 వీక్ హై 49,780 ఉంటే 52 వీక్లో 29,200 ఉంది. మేబీ ప్రస్తుతానికైతే 45,000 దగ్గరగా నిఫ్టీ మిడ్ క్యాప్ 100 ట్రేడ్ అవుతుంది. ఒకవేళ షార్ప్ సెల్ ఆఫ్ వస్తే ఏవైతే ఇందాక డిస్కస్ చేసిన స్టాక్స్లో కూడా ఒక సెల్లింగ్ అయితే రావచ్చు, బట్ నాట్ ర్యాపిడ్. ఆల్రెడీ స్టాక్స్ కరెక్షన్ జరిగినాయి కాబట్టి. అండ్ సిమిలర్లీ నిఫ్టీ స్మాల్ క్యాప్ 100 ఇండెక్స్ చూస్తే కనుక 52 వీక్ హై 16,691 ఉంటే 52 వీక్లో 88,682 ఉంది. ప్రస్తుతానికి 14,000 దగ్గరగా ట్రేడ్ అవుతుంది. అంటే లాస్ట్ 3-4 డేస్ నుంచి షార్ప్ సెల్ ఆఫ్ వచ్చింది. బట్ స్టిల్ ఓన్లీ మనకి కరెక్షన్ అనేది 2,500 పాయింట్స్ మాత్రమే కనబడుతుంది. సో పాసిబుల్లీ ఒకవేళ మార్కెట్స్లో కరెక్షన్ కంటిన్యూ అయినా కూడా సుజ్లాన్ ఆల్రెడీ కరెక్షన్ జరిగిన స్టాక్, ఐఆర్బీ ఇన్ఫ్రా కరెక్షన్ జరిగింది. మేబీ జియో ఫైనాన్షియల్ సర్వీసెస్లో 280 to 320 మధ్యలో ఒక బయింగ్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఆ బేసిస్ మీద ఈ స్టాక్స్ని అయితే కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఈ వీడియో నచ్చితే ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.